హాయ్ హలో వెల్కమ్ టు ఐవ్యూ ఎంటర్టైన్మెంట్స్. మన దేశంలో ఉన్న దెయ్యాల రైల్వే స్టేషన్. దెయ్యాలు నిజంగా ఉన్నాయో లేదో తెలియదు కానీ వాటి మీద అన్ని దేశాల్లో అన్ని భాషల్లో కొన్ని వేల కథలు వ్యాప్తిలో ఉన్నాయి. అన్ని భాషల్లోనూ సినిమాలు వచ్చాయి. ఈ దెయ్యం ఉందో లేదో తెలియదు కానీ దెయ్యం అన్న భావన మాత్రం మనుషులను వాళ్ల మనసులను కుదిపేస్తుంది. దెయ్యం అన్న పదం వినగానే ప్రతి మనిషి ఓ రూపాన్ని ఊహించుకుంటారు. అయితే దెయ్యం అంటే భయం మాత్రం మెజారిటీ జనాల్లో ఒకేలా ఉంటుంది. అందుకే దెయ్యం అనే కాన్సెప్ట్లతో వచ్చే సినిమాలు, రాసే కథలు చాలా హిట్ అవుతాయి. నిజానికి మీలో ఎంతమందికి తెలుసు మన దేశంలో ఉన్న దెయ్యాల రైల్వే స్టేషన్ గురించి? అవునండి, నేను చెప్పేది నిజం. మన దేశంలో కూడా ఒక దెయ్యాల రైల్వే స్టేషన్ ఉంది. పశ్చిమ బెంగాల్లో దెయ్యాలకు కేంద్రంగా ఓ రైల్వే స్టేషన్ ఉంది. ఈ రైల్వే స్టేషన్లో దెయ్యాలు తిష్టవేశాయని స్థానికులు నమ్ముతారు. అందుకే అక్కడ రాత్రైతే ఒక్క మనిషి కూడా ఉండడు. అసలు ఈ రైల్వే స్టేషన్ కు ఆ పేరు ఎందుకు వచ్చింది, దానికి హిస్టరీ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో పురులియా జిల్లాలో బెగన్ కోడార్ అనే ప్రాంతంలో ఈ రైల్వే స్టేషన్ ఉంది. 1960 ప్రాంతంలో దీన్ని నిర్మించారట. లచ్చన్కోర్ అనే మహారాణి ఈ రైల్వే స్టేషన్ నిర్మాణం కోసం కొంత స్థలాన్ని ప్రభుత్వానికి విరాళంగా ఇచ్చారు. 1967లో ఆ రైల్వే స్టేషన్ కు చెందిన ఒక అతను చనిపోయాడు. అందుకే కోడార్ రైల్వే స్టేషన్ ను 1967లో మూసేశారు. అతని మృతికి కారణం ఆ రైల్వే స్టేషన్లో పనిచేస్తూ ఉండగా ఒక రోజు తెల్లచీర కట్టుకుని ఒక దెయ్యం ఒక ప్యాసింజర్ రైలు వెనక పరిగెత్తడం, ఈ వింత దృశ్యాన్ని అతను చూశాడట. ఆ మరుసటి రోజు ఆ రైల్వే ఉద్యోగి చనిపోయాడు. ఆ సంఘటన ఎటువంటి భయాందోళన కలిగించింది అంటే ఆ రైల్వే స్టేషన్ మాస్టర్తో సహా అక్కడ పనిచేస్తున్న రైల్వే ఉద్యోగులందరూ ఆ రైల్వే స్టేషన్ వదిలిపెట్టి వెళ్లిపోయారు. అయితే అతడిని దెయ్యం చంపేసిందని స్థానికుల్లో ఓ పుకారు రేగింది. అప్పటినుంచి ఆ రైల్వే స్టేషన్ను మూసేశారు. అక్కడ రైళ్లు కూడా ఆగలేదు. ఆ స్టేషన్ మార్గంగా వెళుతూ ఆ స్టేషన్లో ఆగవలసిన ప్యాసింజర్ రైళ్లు కూడా ఆ రోజు తర్వాత నుండి ఆ స్టేషన్లో ఆగకుండా వెళ్లేవట. దీనివల్ల ఆ ప్రాంతంలో ప్రజలు, ముఖ్యంగా రైతులు చాలా ఇబ్బంది పడేవారట. చివరకు 2007లో అప్పటి రైల్వే మంత్రి మమతా బెనర్జీ ఆ రైల్వే స్టేషన్ను రీఓపెన్ చేయించారు. అయితే ఇప్పటికీ కూడా అక్కడ పనిచేసే సిబ్బంది నిత్యం వణికిపోతూనే ఉంటారు. ప్రతిరోజు ఉదయం పూజా కార్యక్రమాలు ముగిశాక స్టేషన్లోకి వస్తారు. అయితే రైల్వే స్టేషన్ల గోడపై ఇప్పుడు మొత్తం దేవుళ్ల చిత్రపటాలు, పెయింటింగ్లు వేయించారు. ఇటీవల కొందరు యువకులు స్థానికులకు అవగాహన కలిగించేందుకు ఓ రాత్రంతా ఆ రైల్వే స్టేషన్లో గడిపారు. వాళ్లు ఆ చుట్టుపక్కల గ్రామాల్లో పర్యటించి ఆ రైల్వే స్టేషన్లో ఎటువంటి దెయ్యాలు లేవని, మేము రాత్రంతా అక్కడే గడిపామని ప్రచారం చేశారు. అయినప్పటికీ ప్రజలు మాత్రం అక్కడ దెయ్యాలు ఉన్నాయని నమ్ముతారు. దెయ్యాల రైల్వే స్టేషన్ గా దీనికి పేరు పడిపోయింది. ఏది ఏమైనా ఇలా దెయ్యాలు ఉన్న ఆ రైల్వే స్టేషన్ ఒక మిస్టరీగానే మిగిలిపోయింది. ఇటువంటి మరెన్నో అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు ఐవ్యూ ఎంటర్టైన్మెంట్స్.